Hey guys, welcome to our channel. In this video, we are discussing about introduction to CSS box model పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం అనమాట. అందులో ఏం చేసామంటే ఇంట్రడక్షన్ టు బాక్స్ మోడల్. అందులో మనం ఏం తెలుసుకున్నామంటే ఎవ్రీ HTML ఎలిమెంట్ అనేది ఒక రెక్టాంగులర్ బాక్స్ ఫార్మాట్లో ఉంటుందని అయితే చెప్పుకోవడం జరిగింది. అలాగే బాక్స్ ప్రాపర్టీస్ వచ్చేసి హైట్, విడ్త్ గురించి అయితే చెప్పుకున్నాము. అలాగే బ్యాక్గ్రౌండ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడుకున్నాము. అలాగే బ్యాక్గ్రౌండ్ హైఫెన్ సైజ్ ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి ఇమేజ్ అనేది సైజ్ తక్కువగా ఉన్నప్పుడు అది వర్టికల్గా అలాగే హారిజాంటల్గా అయితే రిపీట్ కావడం జరుగుతుంది. ఆ ఇష్యూని మనం ఓవర్కమ్ కానికి బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది వాడతాం అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. వ్యూ పోర్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు మనకు కనిపించే భాగాన్ని మొత్తం వ్యూ పోర్ట్ అని అయితే అంటాం అనమాట. వర్టికల్గా కనిపించేది వ్యూ పోర్ట్ హైట్, దాన్ని VH తోటి అయితే రిప్రజెంట్ చేస్తాం. అలాగే హారిజాంటల్గా కనిపించే దాన్ని వ్యూ పోర్ట్ విడ్త్ అని అయితే అంటాము. దాన్ని VW తోటి అయితే రిప్రజెంట్ చేస్తాం. మనం ఎందుకు వ్యూ పోర్ట్ యూజ్ చేస్తామంటే మనకి ఒక్కో డివైస్ ఒక్కో సైజులో ఉంటుంది అనమాట. విడ్త్ అండ్ హైట్ చేంజెస్ ఉంటాయి అనమాట. ల్యాప్టాప్ ఒక సైజు, ట్యాబ్కి ఒక సైజు, అలాగే మొబైల్ ఒక సైజులో ఉంటాయి కాబట్టి దాన్ని పిక్సెల్లో మనం కొలవలేము. కాబట్టి మనం వ్యూ పోర్ట్ అనే కాన్సెప్ట్ తోటి దాని యొక్క సైజుని అయితే రిప్రజెంట్ చేస్తాం. మనం 100 VH ఇచ్చినప్పుడు మనకి 100% బ్రౌజర్లో ఫిక్స్ అయితే అవుతుంది అనమాట. కానీ మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటాం అంటే ఇంట్రడక్షన్ టు CSS బాక్స్ మోడల్ పార్ట్ 2. అందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇద్దామన్నమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేర్చుకున్నాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏ విధంగా పెట్టాలను. ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఒక సపరేట్ కంటైనర్ క్రియేట్ చేసి అందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే పెడదాం. దాని తర్వాత మనం ఒక కార్డ్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. కార్డ్ని క్రియేట్ చేసి ఆ కార్డ్ని అయితే స్టైల్ చేద్దాం. దాంతోపాటు బటన్ని ఏ విధంగా స్టైల్ చేయాలో అడిషనల్గా దానికి స్పేస్ ఎలా కార్డ్లో స్పేస్ ఎలా ఇవ్వాలో నేర్చుకుంటాం అనమాట. దాంతోపాటు మనం బాక్స్ ప్రాపర్టీస్ వచ్చేసి బార్డర్ అలాగే ప్యాడింగ్ గురించి అయితే నేర్చుకుంటాం. మనం ప్రీవియస్ వీడియోలో హైట్, విడ్త్ గురించి అయితే ఆల్రెడీ నేర్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఏం అచీవ్ చేస్తారంటే ఏం నేర్చుకుంటారంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడం, అలాగే కార్డ్ క్రియేట్ చేయడం అయితే నేర్చుకుంటారు అనమాట. బటన్ని స్టైల్ చేయడం కూడా నేర్చుకుంటారు మీరు. కానీ ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ కంటైనర్ అనే సెలెక్టర్ అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసు మనకి HTML అలాగే CSS ఫైల్స్ అయితే కావాలి. ఇందులో మనం ముందుగా CSS సెలెక్టర్ అయితే క్రియేట్ చేస్తాం. bg-container. ఇందులో మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఇచ్చి URL ఓపెన్ క్లోజ్ డబుల్ కొటేషన్లో దానికి సంబంధించిన ఇమేజ్ సంబంధించిన URL అయితే ఇస్తామన్నమాట. ఈ హైట్ మనకి వెబ్ బ్రౌజర్ మొత్తం దానికి 100 VH అని అయితే పెడతాం అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ దీన్ని మనం ఇమేజ్ రిపీట్ కాకుండా కవర్ అని అయితే ఇచ్చామన్నమాట. దీన్ని సెలెక్ట్ని తీసుకెళ్ళి మనం HTMLలో ఇస్తామన్నమాట. అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి క్లాస్ దాని యొక్క వాల్యూ సెలెక్టర్ నేమ్ అనమాట. ఇలా ఇవ్వడం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒకసారి మనం విజువల్ స్టూడియోలో రన్ చేసి చూద్దాం. ఓకేనా, మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. bg కంటైనర్ parenthesis ఓపెన్ క్లోజ్. ఇందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ URL ఆఫ్ parenthesis ఓపెన్ క్లోజ్. ఇందులో బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఇమేజ్ URL అయితే ఇద్దాం. ఈ ఇమేజ్ URL వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్లో నోట్స్ కూడా ఉంటుంది, తప్పకుండా చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, దాని తర్వాత హైట్ వచ్చేసి 100 VH. విడ్త్ అనేది అది ఆటోమేటిక్ సెట్ అవుతుంది, ఎందుకంటే విడ్త్ ప్రాపర్టీ మనం ఏది చేయకుంటే బ్రౌజర్ ఎంత విడ్త్ ఉంటే అంత అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇప్పుడు కవర్. ఇప్పుడు నేను ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. div, ఇది మన పేరెంట్ కంటైనర్ అయితే అనుకోండి, బ్యాక్గ్రౌండ్ కంటైనర్. నేను అట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి క్లాస్, దాని యొక్క వాల్యూ వచ్చేసి
బీజీ కంటైనర్ లేకుండానే మనకి అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత మనం ఈ కార్డ్ని ఏ విధంగా పెట్టాలి అనేది చూద్దాం అనమాట. అందులో మనం హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బటన్ ట్యాగ్ అయితే ఇస్తాము. దీనికోసం మనం సిఎస్ఎస్లో ఒక కార్డ్ అనే అట్రిబ్యూట్ అయితే క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి దానిలో టెక్స్ట్ అలైన్, దీనికి చూద్దాం టెక్స్ట్ని మనం సెంటర్ మూవ్ చేయాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ అయితే యూజ్ చేస్తాం. అలాగే మన కార్డుకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఈనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ అయితే ఇస్తున్నాం. మనకి ఇవన్నీ తెలుసు కదా, హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బటన్ ట్యాగ్. మనం పేరెంట్ కంటైనర్లో ఒక సబ్ కంటైనర్, ఇంకో కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. మన కార్డు కోసం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో మనం ఇంకో కార్డ్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఇది కూడా మనం ఒకసారి VS కోడ్లో రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం CSS ఫైల్ ఓపెన్ చేసి అందులో మనం కార్డ్ అనే సెలెక్టర్ అయితే తీసుకుందాం. కార్డ్ ఇందులో మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చి దాని తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. దీన్ని మనం ఇప్పుడు మనం సబ్ కంటైనర్ అయితే క్రియేట్ చేస్తున్నాము. ఈ స్పేసింగ్ అయితే మీరు యూజ్ చేయండి. స్పేసింగ్ ఇవ్వడం వల్ల మనకి డీబగ్ చేయడం యూజ్ అవుతుంది అనమాట, ఈజీ అవుతుంది. సబ్ కంటైనర్లో మనం క్లాస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి కార్డ్. ఇప్పుడు మనం హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బటన్ ట్యాగ్ అయితే ఇద్దాము. నేను డైరెక్ట్ ఇచ్చేస్తున్నాను, మాకు తెలుసు కదా. ఓకేనా? హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, బటన్ ట్యాగ్ అయితే రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి వైట్ కలర్ అయితే రావడం జరిగింది కార్డుకి. దీని తర్వాత మనం ఇప్పుడు బటన్ ఎలా స్టైల్ చేయాలో చూద్దాము. మనకి బటన్ అనేది ఈ విధంగా ఉంది కదా, మనం ఈ విధంగా అయితే మార్చాలన్నమాట. దీనికోసం ముందుగా మనకు తెలుసు కదా, ఎవరీ HTML ఎలిమెంట్ అనేది ఒక రెక్టాంగిల్ బాక్స్ ఫార్మాట్లో ఉండడం జరుగుతుందని. దానికోసం మనం ఈ బటన్ కూడా మనకి ఒక HTML ఎలిమెంటే కాబట్టి ఇది కూడా రెక్టాంగిల్ ఫార్మాట్లో ఉంటుంది. దీనికి మనం హైట్ అలాగే విడ్త్ అయితే ఇద్దాం. ఎందుకంటే మనకి బటన్ సైజ్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి మనకి ఈ విధంగా కావాలి కాబట్టి మనం హైట్ అని విడ్త్ అయితే ఇద్దాము. దానికోసం నేను బటన్ అనే సెలెక్టర్ క్రియేట్ చేసి అందులో హైట్ 36 పిక్స్ అలాగే విడ్త్ 138 పిక్స్ ఇచ్చి దీన్ని మనం HTMLకి అయితే అప్లై చేద్దాం బై యూజింగ్ క్లాస్ అట్రిబ్యూట్. ఓకేనా? ఇది కూడా మనం ఒకసారి విజువల్ స్టూడియో ఓపెన్ చేసి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను CSS ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. CSS ఫైల్ ఏం క్రియేట్ చేస్తున్నాను, డాట్ బటన్ పారాన్సిస్ ఓపెన్ క్లోజ్, హైట్ వచ్చేసి 36 పిక్స్. ఓకేనా? విడ్త్ వచ్చేసి 138 పిక్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఆ బటన్కి అయితే అప్లై చేస్తున్నాను ఆ ప్రాపర్టీస్. అలా సెలెక్టర్ అనేది బై యూజింగ్ అట్రిబ్యూట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ వచ్చేసి బటన్. ఓకేనా? ఈ బటన్ సైజ్ అయితే పెరిగింది, చూసారు కదా. ఇప్పుడు బటన్ సైజ్ అయితే పెంచాము. దాని తర్వాత మనకు కావాల్సింది బటన్ కలర్ అనమాట. బటన్కి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేద్దాం. దానికి మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం కదా. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే కలర్స్ మనకి డిఫరెంట్ ఫార్మాట్లు ఇవ్వచ్చు అనమాట. కలర్స్ అనేది కలర్ని నేమ్ ఇచ్చి దానికైతే కలర్ ఇవ్వచ్చు. మనకి సింపుల్గా ఆరెంజ్, గ్రీన్, బ్లూ, గ్రీన్. ఓకేనా? ఆరెంజ్, రెడ్, బ్లూ, గ్రీన్ ఇలా. లేదా మనం ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ బ్లూ కలర్ లాగా పిలుస్తాం కదా, కానీ ఇది ఒక్కొక్కటి ఒక్కో షేడ్లో ఉన్నాయి, ఒక్కో బాక్స్ ఒక్కో షేడ్లో ఉంది కదా. ఇప్పుడు మనకి ఈ కలర్ కావాలంటే ఏ కలర్ అని పిలుస్తాం, బ్లూ అని పిలిస్తే మనకి ఈ కలర్లో రాదు కదా. ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ కానికి మనకి డిఫరెంట్ వేలో రిప్రజెంట్ చేస్తారనమాట కలర్ని. కలర్ నేమ్స్ మనం ముందుగా చూసినట్టు కలర్ నేమ్ రెడ్, బ్లూ, గ్రీన్ ఇలాగైనా ఇవ్వచ్చు. లేదా ఎక్స్ కోడ్ అనేది ఇంకో విధంగా అయితే ఇవ్వచ్చు అనమాట. మనం ఈ వీడియోలో ఈ రెండు అయితే చూద్దాము. మిగతా ఈ రెండు గురించి మనం ముందుకు వెళ్తూనే చూస్తాం అనమాట. ఎక్స్ కోడ్
ఇప్పుడు ఎక్స్ కోడ్ అంటే ఏంటంటే మనకి హ్యాష్, దాని తర్వాత 6 డిజిట్స్ అయితే ఉంటాయి అనమాట. 6 నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ #25B1CC అంటే ఏంది? ఇంకేం అర్థం కాదు కదా ఇప్పుడు ఈ అంటే ఏందో. అంటే ఏంటంటే మనకి ఫస్ట్ 2 డిజిట్స్ రెడ్ కలర్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ మధ్యలో మళ్ళీ 2 డిజిట్స్ గ్రీన్ కలర్ని రిప్రజెంట్ చేస్తాయి. లాస్ట్ 2 డిజిట్స్ బ్లూ, లాస్ట్ 2 డిజిట్స్ బ్లూని అయితే రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఎక్సా అంటే ఏంది? 16 కదా, 0 నుంచి 15 వరకు, 0 నుంచి 9 వరకు నెంబర్స్ డిజిట్స్. దాని తర్వాత 10 నుంచి 15 వరకు, 10 నుంచి 15 వరకు మనకి ఏబిసిలు వస్తాయి అనమాట. ABCDEF వరకు ఉంటుంది అనమాట. ఓకేనా? మనకి మెయిన్గా ఏంటంటే కలర్స్ 3 కలర్స్ తోటి మనకి అన్ని కలర్స్ అయితే రావడం జరుగుతుంది. రెడ్, గ్రీన్, బ్లూ, ఈ 3 కలర్స్ మిక్స్ అయ్యి మనకి అన్ని కలర్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? మనకి ఎఫ్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మనకి ఈ స్టార్టింగ్ నెంబర్లో రెడ్కి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే రెడ్ కలర్ అయితే రావడం జరుగుతుంది. ఈ మధ్యలో గ్రీన్కి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే గ్రీన్ కలర్ అయితే రావడం జరుగుతుంది. 0 నుంచి 15 వరకు ఈ నెంబర్స్ దేనికి ఎక్కువ ఉంటే ఆ నెంబర్ రిలేటెడ్ కలర్ అయితే రావడం జరుగుతుంది. మిక్స్ అయ్యి ఈ విధంగా షేడ్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఈ అన్ని నెంబర్స్ గుర్తుంచుకోవాలా? మీరు ఇవి ఎక్సా కోడ్స్ అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. మీకు గూగుల్లో కలర్ పిక్కర్ అనేది ఉంటుందన్నమాట. కలర్ పిక్కర్ అని టైప్ చేసి మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇందులో మనం సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా కలర్ని దాని కింద మనకి ఎక్స్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట మన కోడ్లో. ఇప్పుడు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేసి మనం కూడా చూద్దాము. మీరు కూడా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి కలర్ పిక్కర్ అనేది కొట్టండి. కొట్టగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ వైట్ కలర్ ఒకటి కనిపిస్తుంది కదా, దాన్ని మూవ్ చేస్తే మనకి ఆ కలర్ మీదకి అయితే పోతాం అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఆపేసాను అనుకోండి, ఇక్కడ మనకి ఎక్స్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ ఎక్స్ కోడ్ని కాపీ చేసుకొని మన కోడ్లో అయితే పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకసారి నేను ఈ కలర్, ఈ వైలెట్ కలర్లో ఉన్నదాన్ని నేను ఒకసారి కాపీ చేసుకుంటున్నాను. Ctrl+C లేదా ఇక్కడ కాపీ ఆప్షన్ కూడా ఉంది, కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా RGB, ఈ 3 కలర్ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మన విజువల్ స్టూడియో ఓపెన్ చేసి ఈ కలర్ అయితే అప్లై చేస్తాను. మీరు కూడా ఈ బార్ మూవ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కలర్ మీద పోయి దాంట్లో ఉన్న షేడ్స్ని అయితే డిఫరెంట్ షేడ్కి సంబంధించిన ఎక్స్ కోడ్ని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా రెడ్ మీద పోయి ఇక్కడ నుంచి దానికి సంబంధించిన షేడ్ మీద పోయి దానికి సంబంధించిన ఎక్స్ కోడ్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకేనా? మీరు ఏ ఎక్స్ కోడ్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనం ప్రీవియస్గా ఒక ఎక్స్ కోడ్ని అయితే కాపీ చేసుకున్నాం కదా, అదైతే ఇద్దాము. మనం బటన్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ అయితే చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఐకాన్ కలర్ అని ఇచ్చేసి ప్రీవియస్గా మనం ఒక వైలెట్ కలర్ ఎక్స్ కోడ్ అయితే కాపీ చేసుకున్నాం, దాన్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. Ctrl+V. చూసారు కదా, మనకు కావాల్సిన ఎక్స్ కోడ్ని అయితే మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనకి ఇక్కడ మనకి ఏ ఎక్స్ కోడ్ ఇద్దాం అనుకున్నాం. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఎక్స్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. మీకు ప్రీవియస్గా చెప్పాను కదా, స్టార్టింగ్లో ఏదైతే హై ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఎక్కువ ఎఫ్ అనేది ఎక్సా కోడ్లో పెద్దది కాబట్టి దీని మీద ఎక్కువ ఈ రెడ్ కలర్ అనేది ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మిగతాది గ్రీన్, ఈ రెండు మిక్స్ అయితే మనకి ఆరెంజ్ కలర్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి రెడ్, ఇక్కడ స్టార్టింగ్లో ఓన్లీ రెడ్ ఇచ్చి మిగతా 0 ఇచ్చాం కాబట్టి ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే రావడం జరిగింది. అలాగే లాస్ట్లో బ్లూ కదా, ఓన్లీ బ్లూ మాత్రమే ఇవ్వడం వల్ల బ్లూ కలర్ అయితే రావడం జరిగింది. సేమ్ మిడిల్లో గ్రీన్ కదా, గ్రీన్ కొంచెం ఫ్రీక్వెన్సీ ఇచ్చినాం కాబట్టి కొంచెం లైట్ కలర్లో రావడం జరిగింది. ఓకేనా? మిగతాయి కూడా ఈ 3 కలర్ని బేస్ చేసుకొని మిగతా కలర్లు అన్నీ అయితే రావడం జరుగుతుంది. వైట్ కలర్ కావాలంటే అన్ని హై ఫ్రీక్వెన్సీ అన్ని ఎప్పుడు పెట్టుకుంటూ పోతే 6 ఎప్పుడు పెట్టుకుంటూ పోతే మనకి వైట్ కలర్ అయితే రావడం జరుగుతుంది కదా. అన్ని కలర్ మిక్స్ వైట్ కలర్ కదా. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అయితే ఇద్దాం అనుకున్నాం. 25B1CC ఎక్సా కోడ్ వచ్చేసి 25B1CC. ఇప్పుడు మనం ఆ ఎక్సా కోడ్ అయితే ఇద్దాము.
ఏంది ఎక్సా కోడ్ 25B1CC. ఓకేనా? ఇది మనం బ్లూ కలర్లోకి అయితే మార్చామన్నమాట. మనం సక్సెస్ఫుల్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చాము. దీని తర్వాత మనకి టెక్స్ట్ గెట్ స్టార్టెడ్ అనే టెక్స్ట్ మనకి వైట్ కలర్లో కావాలి. మనకి టెక్స్ట్ కలర్ చేంజ్ చేయడానికి ఏ ప్రాపర్టీ కలర్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం కదా. కలర్ కాలన్ వైట్ అనేది ఇద్దాము. బటన్ సెలెక్టర్లో కలర్ కాలన్ వైట్ టెక్స్ట్ కలర్ అయితే చేంజ్ కావడం జరిగింది వైట్లోకి. ఇప్పుడు మనం దీని తర్వాత ఏం చూస్తామంటే ఈ టెక్స్ట్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ కర్వ్ బెండ్ కావడం జరిగింది కదా, కర్వ్లోకి రావడం జరిగింది. దీనికోసం మనం ఏం చేస్తామంటే బార్డర్ ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం అనమాట. బార్డర్ అనే బాక్స్ ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం అనమాట. మనకి ఇక్కడ ఈ బటన్కి ఇది బార్డర్ కదా, అవును కదా, బార్డర్ కాబట్టి అందుకే మనం బార్డర్ ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం. మనకి ప్రాపర్టీస్ వచ్చేసి బాక్స్ ప్రాపర్టీస్ వచ్చేసి హైట్, విడ్త్, బార్డర్, ప్యాడింగ్, మ్యాచింగ్ కదా. ఇప్పుడు మనం బార్డర్లో ప్రాపర్టీస్ వచ్చేసి బార్డర్ రేడియస్, బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్ ఉండడం జరుగుతుంది. మనం బార్డర్ ఈ కార్నర్స్ని మనం కర్వ్ లాగా మార్చడానికి బార్డర్ రేడియస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఏ విధంగా అంటే బార్డర్ రేడియస్ 5 పిక్స్ ఇచ్చినప్పుడు కొంచెం స్లైట్గా కొంచెం అయితే బెండ్ కావడం జరిగింది, కొంచెం కర్వ్లోకి వచ్చింది. అలాగే మనం 12 పిక్స్ ఇచ్చినప్పుడు మనకి ఇంకా కర్వ్లోకి రావడం జరిగింది. 25 పిక్స్ ఇచ్చినప్పుడు ఇంకా కర్వ్లోకి అయితే రావడం జరిగింది. చూసారు కదా, మనకు కావాల్సిన షేప్ వచ్చే వరకు మనం నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే బార్డర్ రేడియస్ యూజ్ చేసినప్పుడు అన్ని సైడ్లో మనకి కర్వ్ షేప్లోకి అయితే రావడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ముందుకు యూజ్ అవుతుంది. బార్డర్ రేడియస్ యూజ్ చేసినప్పుడు అన్ని సైడ్లో కర్వ్ షేప్లో అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి బార్డర్ రేడియస్ అనేది యూజ్ చేసుకొని మనం ఈ విధంగా అయితే తెచ్చుకుందాం. 20 పిక్స్ అనేది ఇద్దాము. బార్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకుందాం. ఇప్పుడు బార్డర్ రేడియస్ 20 పిక్స్, బార్డర్ రేడియస్ 20 పిక్స్. మీరు రైట్ సైడ్లో చూడండి, దాని యొక్క షేప్ అయితే చేంజ్ అవుతుంది, కర్వ్లోకి అయితే రావడం జరిగింది కదా. ఈ కర్వ్లోకి అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ మనం ప్రీవియస్గా చూసినట్టు 5 పిక్స్ ఇచ్చామనుకోండి, మనకి కొంచెం స్లైట్గా బెండ్ అయినా కావడం. అలాగే 12 పిక్స్ ఇచ్చామనుకోండి ఇంకొంచెం, అదే 25 పిక్స్ ఇచ్చామనుకోండి ఇంకా బెండ్ కావడం జరిగింది. మనకి ఇక్కడ ఒక 20 పిక్స్ అయితే మనకి ఒక కరెక్ట్ షేప్లో అయితే ఉంది కాబట్టి 20 పిక్స్ అనేది తీసుకున్నాం. దీని తర్వాత మనం ఏం నేర్చుకుంటామంటే ఈ బార్డర్ కలర్ అనేది తీసేస్తాం అన్నమాట. బార్డర్ విడ్త్ అనేది మనం తీసేసి మనకి ఈ విధంగా అయితే కావాలనుకుంటున్నాం. దీనికోసం మనం బార్డర్ విడ్త్ అనే ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం అనమాట. బార్డర్ విడ్త్ అనేది 0 పిక్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. బై డిఫాల్ట్గా ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి కొంచెం విడ్త్ అయితే ఉండడం జరుగుతుంది. దానివల్ల మనకి ఆ విధంగా కలర్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే 0 పెడదామో మనకి ఆ విడ్త్ అనేది 0 అవుతుంది. 2 పిక్స్ ఇచ్చినప్పుడు కొంచెం విడ్త్ ఉంటుంది, అదే ఇంక్రీజ్ చేస్తూ ఉంటే దాని యొక్క విడ్త్ కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. మనకి ఇక్కడ 0 కావాలి కదా, మనకి బార్డర్ విడ్త్ అవసరం లేదు కాబట్టి బార్డర్ విడ్త్ కాలమ్ 0 పిక్స్ అని ఇద్దాము. అలా ఇవ్వడం వల్ల మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వెళ్ళి ఇవ్వాలి, బటన్ అనే సెలెక్టర్లో అయితే ఇవ్వాలన్నమాట. విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాము. బార్డర్ విడ్త్ నేను 20 పిక్స్ బార్డర్ విడ్త్ వచ్చేసి మనం 0 ఇద్దాం అనుకున్నాం కదా. బార్డర్ విడ్త్ 0 పిక్స్ ఇలా పెట్టడం వల్ల మనకి చూసారు కదా, బటన్ యొక్క విడ్త్ అనేది 0 అయిందనమాట. ఓకేనా? ఇప్పుడు మన అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందంటే మనకి ఇట్లా ఉన్న బటన్ అనేది మనకి విడ్త్ పోగానే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన కార్డు ఉంది కదా, ఈ కార్డుకి మనం పైన చూసినట్టయితే కర్వ్ లాగా రావడం జరిగింది 2 సైడ్లో. మనకి ఇప్పుడే మీకు ఇప్పుడే ఈ పాటికి మీకు ఒక ఐడియా వచ్చినది, దీన్ని కూడా బార్డర్ రేడియస్ యూజ్ చేస్తామని కదా.
మనం బార్డర్ రేడియస్ యూజ్ చేస్తే మనకు అన్ని సైడ్లో రౌండ్గా రావాలి. కానీ స్పెసిఫిక్గా మనకి ఈ 2 కార్నర్‌లోనే ఎందుకు? 2 కార్నర్‌లకి కర్వ్ రావాలంటే ఏం చేయాలి? దానికోసం మనం ఈ ప్రాపర్టీస్ అయితే యూజ్ చేస్తామన్నమాట. బార్డర్ ప్రాపర్టీస్. బార్డర్ హైఫెన్ టాప్ హైఫెన్ లెఫ్ట్ హైఫెన్ రేడియస్ వాడినప్పుడు ఇప్పుడు మనకి రైట్లో టాప్ లెఫ్ట్లో మనకైతే ఇక్కడ కర్వ్ అయితే రావడం జరుగుతుంది. 25 పిక్స్ ఇచ్చాం కాబట్టి ఇంత అయితే బెండ్ రావడం జరిగింది. అలాగే టాప్ రైట్లో కర్వ్ కావాలంటే బార్డర్ ఐపన్ టాప్ ఐపన్ రైట్ ఐపన్ రేడియస్ ఇచ్చినప్పుడు మనకి టాప్ రైట్లో మనకి కర్వ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి బాటమ్ లెఫ్ట్లో రావాలంటే బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్ వాడినప్పుడు మనకి బాటంలో లెఫ్ట్ సైడ్లో అయితే రావడం జరుగుతుంది. అలాగే సిమిలర్లీ బార్డర్ రైట్లో కావాలంటే బాటమ్కి రైట్లో కావాలంటే బార్డర్ బాటమ్ రైట్ రేడియస్ అని ఇచ్చినప్పుడు మనకి రైట్ సైడ్లో బాటంలో మనకి ఈ కర్వ్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మనం స్పెసిఫిక్గా ఒక కార్నర్ అయితే కర్వ్ లాగా అయితే మార్చవచ్చు అనమాట. ఓకేనా? ఇది యూజ్ చేసుకొని మనం ఈ విధంగా అయితే అవుట్పుట్ వచ్చేలాగైతే చేద్దాం. ఓకేనా? సిఎస్ఎస్ ప్రాపర్టీలో మనం వాడాల్సింది కార్డ్ అనే సెలెక్టర్లో మనం బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అనేది 25 పిక్స్ సేమ్ అలాగే టాప్ రైట్ అనేది 25 పిక్స్ అయితే ఇద్దాము. మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సరే, మళ్ళీ విజువల్ స్టూడియో అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం విజువల్ స్టూడియోలో కార్డ్ అట్రిబ్యూట్లో బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్. ఓకే, మనం ఎంత ఇద్దాం అనుకున్నాం? 25 పిక్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి టాప్లో లెఫ్ట్ సైడ్లో మనకి కర్వ్ అయితే రావడం జరిగింది. ఓకేనా? మనకి బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం రైట్ సైడ్ కూడా చేంజ్ చేద్దాం. టాప్లో బార్డర్ టాప్ రైట్ రేడియస్ అనేది వాడుకుంటే మనం 25 పిక్స్. ఓకేనా? మనం అనుకున్నట్టు లెఫ్ట్ సైడ్లో అలాగే రైట్ సైడ్లో అయితే మనకైతే కర్వ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే కార్డ్ పై భాగంలో అలాగే కింది భాగంలో మనకి కార్డుకి అతుకపోయినట్టు ఉన్నాయన్నమాట. ఆ హెడ్డింగ్ కానీ ఈ బటన్ కానీ ఇక్కడ మనకి స్పేస్ కావాలి. మనకి ఈ విధంగా అవుట్పుట్ కావాలి అంటే మనకి ఈ కాంటెంట్ ఏరియా అవతల ఉన్న దానికి స్పేసింగ్ కావాలన్నమాట. కాంటెంట్కి బయట అలాగే బార్డర్ లోపల. దీన్ని మనం ఏం యూజ్ చేస్తాం? ప్యాడింగ్ అనేది యూజ్ చేసుకొని మనం ఆ స్పేసింగ్ అనేది ఇస్తాం అనమాట. కానీ కాంటెంట్కి బయట బార్డర్కి లోపల స్పేస్ కావాలంటే మనం ప్యాడింగ్ అనే బాక్స్ ప్రాపర్టీ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఏ విధంగా అంటే బాక్స్ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి ప్యాడింగ్. ఓకేనా? ప్రాపర్టీ నేమ్ కూడా ప్యాడింగ్ అనమాట. ప్యాడింగ్ 5 పిక్స్ ఇచ్చినప్పుడు మనకి కాంటెంట్ చుట్టూ మనకి 5 పిక్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? 5 పిక్స్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఇచ్చి అయితే చూద్దాం. ఇప్పుడు మనం కార్డ్ అనే సెలెక్టర్లో ప్యాడింగ్ కాలన్ ఎంత ఇద్దాం అనుకున్నాం? ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ కొంచెం స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం తక్కువ స్పేస్ ఇస్తున్నాం కదా. 5 పిక్స్. ఇక్కడ 5 పిక్స్ ఇచ్చినప్పుడు కొంచెమే స్పేస్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మనం ఇక్కడ 25 పిక్స్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 25 పిక్స్ ఇస్తున్నాం. చూసారా? ఇంకా ఎక్కువ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. మనకి 4 సైడ్లో అయితే 25 పిక్స్, లెఫ్ట్ రైట్ టాప్ బాటంలో అయితే 25 పిక్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి 5 పిక్స్ అయితే చాలా అనమాట. 5 పిక్స్ అయితే ఇచ్చాను. మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. మనకి ఇప్పుడు కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట కార్డు కూడా. ఇప్పుడు మనం స్పేసెస్ ఇచ్చినప్పుడు 5 పిక్స్ ఇస్తే కొంచెం స్పేస్ అయితే రావడం, అలాగే 30 పిక్స్ ఇస్తే ఇంకొంచెం స్పేస్ అయితే 4 సైడ్లో 30 పిక్స్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. 50 పిక్స్ ఇచ్చినప్పుడు 50 పిక్స్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే పారాగ్రాఫ్ అయితే
లైన్స్ 2 లైన్స్ ఆఫ్ కంటెంట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం 5 పిక్స్ ఇచ్చినప్పుడు ఆ కంటెంట్ అనేది 2 లైన్స్‌లో ఉంది. అన్ని సైడ్‌లో 5 పిక్స్ స్పేస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు 30 పిక్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 30 పిక్స్, ఇక్కడ 30 పిక్స్, ఇక్కడ 30 పిక్స్, ఇక్కడ 30 పిక్స్ స్పేస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు కాంటెంట్ అనేది కంప్రెస్ అయిందనమాట. ఎందుకంటే 3 లైన్స్‌లోకి మారిందనమాట. ఓకేనా? సైడ్స్‌లో మనకి స్పేస్ పెరగడం వల్ల అది దగ్గరికయింది. సేమ్ ఇలాగనే 50 పిక్స్ ఇచ్చినప్పుడు మనకి థర్డ్ లైన్‌లో కాంటెంట్ అనేది పెరిగిందనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ప్యాడింగ్ అనేది వాడొచ్చు. ఇప్పుడు మనకి ఈ విధంగా ఉన్న కార్డ్‌ని మనం ఈ విధంగా అయితే చేసామనమాట. ఈ విధంగా మనకి అవుట్‌పుట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఈరోజు ఏమేమి మాట్లాడుకున్నామంటే బాక్స్ ప్రాపర్టీస్ వచ్చేసి బార్డర్ విడ్త్, బార్డర్ రేడియస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. బార్డర్ విడ్త్ యూజ్ చేసుకొని బార్డర్ 0 అయితే పెట్టామనమాట బటన్‌కి. బార్డర్ రేడియస్ యూజ్ చేసుకొని కర్వ్ షేప్‌లోకి అయితే తెచ్చుకున్నాం. ప్యాడింగ్ యూజ్ చేసుకొని కంటైనర్ చుట్టూ మనం కాంటెంట్ చుట్టూ మనం స్పేసింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే కలర్ రిప్రజెంటేషన్, కలర్‌ని డిఫరెంట్ వేలో రిప్రజెంట్ చేయొచ్చు. మనం ఒక ఎక్సా కోడ్ అయితే యూజ్ చేసి మనం కలర్ కోడ్ని అయితే ఇచ్చామన్నమాట. ఓకేనా? స్టైలింగ్ ఏ బటన్ని ఏ విధంగా స్టైల్ చేయలేము చూసామన్నమాట. అలాగే స్టైలింగ్ కార్డును కూడా స్టైల్ చేసాము. దాని స్పేసింగ్ ఇవ్వడం కానీ ప్యాడింగ్ ఇవ్వడం కానీ చేసామన్నమాట కార్డుకి. మనం నెక్స్ట్ సెషన్లో ఏం చేస్తామంటే కోడింగ్ ప్రాక్టీస్. ఇది మీకు కోడింగ్ ప్రాక్టీస్ ఏంటంటే మీకు రిసోర్సెస్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? మీకు ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ విధంగా నాకైతే అవుట్పుట్ రావాలన్నమాట. నెక్స్ట్ నేను మీకు ఇచ్చే అసైన్మెంట్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, హెడ్డింగ్, టు డూ లిస్ట్, ఈ పేరా, ఈ సబ్ హెడ్డింగ్, ఈ పారాగ్రాఫ్ బటన్, అలాగే ఈ అండర్లైన్ లైన్ కూడా ప్రింట్ చేయాలన్నమాట. టెక్స్ట్ కూడా అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చి ఈ హెడ్డింగ్ ట్యాగ్, పారాగ్రాఫ్, బటన్ ట్యాగ్ ఇచ్చి ఈ విధంగా కనపడే విధంగా ఈ పేజ్ అయితే క్రియేట్ చేయాలి. ఇది నేను మీకు ఇచ్చే అసైన్మెంట్ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ అంతకుముందుకి మీరు ప్రాక్టీస్ చేయండి అనమాట. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? దీనికి సంబంధించిన రిసోర్సెస్ అంటే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ కానీ, దీనికి ఫాంట్ ఫ్యామిలీ ఏం పెట్టాలి కానీ, కలర్, దీనికి టెక్స్ట్ కోడ్ కానీ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? మీరు ఖచ్చితంగా మీ విజువల్ స్టూడియోలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఫైల్స్ క్రియేట్ చేసి HTML CSS ఫైల్ క్రియేట్ చేసి మీరు ఈ విధంగా అవుట్పుట్ వచ్చే విధంగా మీరైతే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీన్స్ ఐ సక్సెస్ఫుల్లీ డన్ మై వర్క్ అని. ఓకేనా? దాని తర్వాత మనం నెక్స్ట్ సెక్షన్లో ఏం చేస్తామంటే కోడింగ్ అసైన్మెంట్ అయిపోయిన తర్వాత మీరు తప్పకుండా అయితే చేయండి. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే మనకి యాక్చువల్గా మనకి ఈ కార్డ్ అనేది కింద ఉండాలి కదా. మనం ఆ కార్డ్ నెక్స్ట్ సెక్షన్లో మనం ఈ కార్డ్ని మనం కిందికి అయితే మూవ్ చేద్దాం అనమాట. దాని తర్వాత మనం మెయిన్ ఆ కార్డ్ని కిందికి మూవ్ చేయడానికి మనం బూట్స్ట్రాప్ అయితే తెలుసుకోవాలి. ఆ బూట్స్ట్రాప్ ఇంట్రడక్షన్ అయితే మనం నెక్స్ట్ సెక్షన్లో అయితే చూస్తాం అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మీకు మన సబ్జెక్ట్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.